హాయ్ ఫ్రెండ్స్, నేను ఏ కర్రీ చేసానో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఎగ్ బీరకాయ నెత్తలతో చేసిన కర్రీ. దీని తయారైన విధానం చూద్దాం. ఫస్ట్ గ్యాస్ పై కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పసుపు వేసుకుందాం. ఆయిల్లో కలిసేలా పసుపుని కలుపుకుందాం. అందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ ఫ్రై అయ్యాక కొన్ని మెత్తలను తీసుకుని మెత్తలు వేసుకుందాం. ఎన్నో వేసాను నేను మెత్తల్ని, అవి కూడా ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు ఇవన్నీ కలిసేలా మనం కలుపుకుందాం. నెక్స్ట్ బీరకాయలు వేసుకుందాం. బీరకాయలు ఇవంతా మొత్తం కలిసేలా మనం కలుపుకుందాం. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఎగ్ నెత్తలను కూడా వేసుకొని కలుపుకుందాం. మనం ఏ వాటర్ వేయవసరం లేదు, బీరకాయకు ఉన్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాను. సాల్ట్ కూడా లాస్ట్లో వేసాను, స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను నేను. ఇప్పుడు 5-10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. చూసారా వాటర్ ఎలా ఉందో? బీరకాయకు ఉన్న వాటరే సరిపోతుంది మనకి. ఇంతే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.